పురాతన శాస్త్రాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత తాను చేసిన పాప పుణ్యాలను బట్టి పునర్జన్మ ఉంటుందని చెప్పిన విషయం మనకు తెలిసిందే. తాను చేసిన కర్మలను బట్టి కుక్క జన్మ, మేక జన్మ ఇలా జన్మలు ఉంటాయని చెప్పబడింది. ఒక ధార్మిక గ్రంథం ప్రకారం మనిషిగా ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువగా పాపాలు చేశారో వారికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి వీలు లేని ఒక జన్మ ప్రసాదిస్తారని చెప్పబడింది. మనం ఈరోజు ఈ వీడియోలో మనుషులు ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పాపాలు చేస్తే మనుషులకి వచ్చే జన్మలో కుక్క జన్మ వస్తుంది, కుక్క జన్మ రావడం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది ఈ కథ రూపంలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒకరోజు రాధ కృష్ణుడి వద్దకు వెళ్ళి, కృష్ణ, నేను ఒక కుక్కని చూశాను. ఆ కుక్క ఉన్న దగ్గర ఒక అతను రొట్టెలు తింటున్నాడు. ఒక రొట్టె అయినా ఇస్తాడేమో అని ఆ కుక్క చాలా ఆశతో ఎదురు చూస్తున్నా అతను మాత్రం ఒక రొట్టె ముక్క కూడా కుక్కకు పెట్టకుండా అతనే తిన్నాడు. ఇక ఆఖరితోనే అక్కడి నుండి కుక్క వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన నాకు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలని ఉంది. మీరు తప్పకుండా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానాలతో నేను సంతృప్తి చెందాలి అని అనక కృష్ణుడు రాధతో, రాధ, నువ్వు ఎటువంటి ప్రశ్నలైనా నిర్మోహమాటంగా అడుగు, నేను తప్పకుండా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అనడంతో, రాధ, నా మొదటి ప్రశ్న ఏమిటంటే, మనుషులకు ఏ పాపం చేయటం వల్ల కుక్క జన్మ వస్తుంది? అసలు మనుషులు చేయకూడని ఆ పనేమిటి? రెండో ప్రశ్న ఏమిటంటే, కుక్కకు రొట్టె ముక్క పెట్టడం లేదా దాని ఆకలి తీర్చడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది అని కృష్ణుడిని రాధ అడుగుతుంది. ఇక రాధ అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు స్పందిస్తూ, నేను నీకు ఒక కథ చెప్తాను. నేను చెప్పే ఈ కథను మనసు లగ్నం చేసి జాగ్రత్తగా విను. ఈ కథలో నీకు నచ్చిన 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అని అనగానే రాధ తప్పకుండా మనసు లగ్నం చేసి కథను జాగ్రత్తగా వింటాను అని అంటుంది. ఇక కథను వివరించడం మొదలుపెట్టిన కృష్ణుడు, ఒకానొక సమయంలో భగవాన్ శ్రీరాముడు మంత్రులతో కలిసి మహాసభ నిర్వహిస్తున్న సమయంలో ఒక కుక్క సభామందిరం గుమ్మం ముందు కూర్చొని ఏడుస్తుంది. కుక్క ఏడుస్తూ విన్న ఒక సైనికుడు వచ్చి ఆ కుక్కను అక్కడి నుండి వెళ్ళగొడతాడు. మరలా రెండో రోజు భగవాన్ శ్రీరాముడు మంత్రులతో కలిసి మహాసభ నిర్వహిస్తున్న సమయంలో మళ్ళీ అదే కుక్క వచ్చి ఏడుస్తుంది. మరలా సైనికుడు వచ్చి ఆ కుక్కను అక్కడి నుండి వెళ్ళగొడతాడు. మరలా 3వ రోజు కూడా భగవాన్ శ్రీరాముడు మంత్రులతో కలిసి మహాసభ నిర్వహిస్తున్న సమయంలో సభామందిరం గుమ్మం ముందుకు వచ్చి కూర్చొని గట్టిగా ఏడుస్తుండగా అది విన్న శ్రీరాముడు మంత్రిని పిలిచి, 3 రోజుల నుండి వింటున్న కుక్క రోజు ఏడుస్తుంది, అసలు ఆ కుక్క ఎందుకు రోజు ఏడుస్తుంది? ఆ కుక్కను సభామందిరంకు తీసుకురావాలని రాముడు ఆదేశించాడు. శ్రీరాముడి ఆదేశం ప్రకారం సైనికుడు కుక్కను తీసుకురావడానికి వెళ్ళి, కుక్కతో నువ్వు రోజు ఏడుస్తున్నందుకు శ్రీరాముడు నిన్ను సభామందిరానికి రమ్మని ఆదేశించాడు. సభామందిరానికి రమ్ము అని అనడంతో కుక్కలు గోశాల, రాజమందిరాలు లాంటి పవిత్ర ప్రదేశాలకు రాకూడదు, శ్రీరాముడినే ఇక్కడికి రమ్మని చెప్పు అని కుక్క అంటుంది. ఇక ఈ విషయాన్ని సైనికుడు వెళ్ళి భగవాన్ శ్రీరాముడికి చెప్పడంతో భగవాన్ శ్రీరాముడు స్వయంగా కుక్క వద్దకు వచ్చి, ఎందుకు నువ్వు రోజు నా సభామందిరం వద్దకు వచ్చి ఏడుస్తున్నావు? మా ద్వారా పాలకులు ఎవరైనా నిన్ను కొట్టారా అని అనగా కుక్క రాముడితో, లేదు ప్రభు, అలాంటిది ఏమీ లేదు, మీ ద్వారపాలకులు ఏమీ చెయ్యలేదు. ఒక సన్యాసి రాయితో నా కాలుపై కొట్టాడు, దాంతో నేను నడవలేకపోతున్నాను. మీరు అందరికీ న్యాయం చేస్తారు కదా, నాకు కూడా న్యాయం చెయ్యండి, ఆ సన్యాసికి శిక్ష విధించండి అని కుక్క చెప్పిన దాని ప్రకారం శ్రీరాముడు చాలా బాధపడ్డాడు. వెంటనే సైనికులకు ఆ సన్యాసిని వెంటనే తీసుకురమ్మని ఆదేశించాడు. ఇక శ్రీరాముడి ఆదేశాలతో సైనికులు ఆ సన్యాసిని తీసుకురావడానికి వెళ్ళారు. ఇక సైనికులు ఆ సన్యాసిని శ్రీరాముని వద్దకు తీసుకురాగా శ్రీరాముడు సన్యాసితో, నువ్వు కుక్కను రాయితో కొట్టావా? కుక్క చెబుతుంది, కరెక్టేనా? నువ్వు కొట్టడంలో కుక్క కాలు విరిగింది, బాగా నొప్పిగా ఉంది, అసలు నడవలేకపోతుంది, అసలు ఎందుకు కుక్కను రాయితో కొట్టావు అని అడగగా ఆ సన్యాసి శ్రీరాముడితో, ప్రభు, నేను భిక్షని భుజానికి తగిలించుకొని రోడ్డు మీద నడుస్తుండగా ఆ కుక్క అరుస్తూ నా భిక్షని నోటితో కిందికి లాగాలని చూసింది. అలా చెయ్యడంతో నాకు కోపం వచ్చింది. కోపంలో కుక్కను రాయితో కొట్టాను.
రాయి పెద్దది కావడంతో కుక్క కాలు, చిన్నది కావడంతో కుక్క కాలు విరిగింది అని సన్యాసి శ్రీరాముడితో అంటాడు. అది ఆకలితో ఉంది కాబట్టి నీ భిక్షను లాగాలని చూసింది. దానికి జ్ఞానం లేదు. నువ్వు సన్యాసివి, నీకు జ్ఞానం ఉంది కదా, అలా ఎందుకు చేశావని శ్రీరాముడు ఆ సన్యాసిపై కోపడతాడు. ఇక శ్రీరాముడు కుక్కతో చెప్పు, నీ విషయంలో ఇతను చేసింది చాలా తప్పు, సన్యాసికి ఎటువంటి శిక్ష విధించాలి అని కుక్కని శ్రీరాముడు అడుగుతాడు. కుక్క శ్రీరాముడితో ఇతనిని ఒక నగరానికి రాజు చెయ్యండి అనడంతో కుక్క మాటకు సరే అని శ్రీరాముడు సన్యాసికి రాజు వస్త్రాలు తొడిగి ఒక గుర్రంపై ఎక్కించి ఒక నగరానికి రాజు చేశాడు. ఇక నగరానికి రాజును చేయడంతో రాజు ఆశ్చర్యంగా కుక్కని, నేను రాయిన కొడితే కుక్క నాకు శిక్షగా రాజును చేయమని అడిగింది, ఏమిటి కుక్కకి ఏమైనా పిచ్చా అని రాజు అనుకుంటూ లోపల నవ్వుకుంటాడు. ఇక ఈ విషయం అంతుపట్టక కొంతమంది శ్రీరాముడి వద్దకు వెళ్ళారు. ఇక వారు శ్రీరాముడితో, ప్రభు మీరు ఆ సన్యాసిని రాజును ఎందుకు చేశారు? కుక్కను రాయితో గాయపరిచిన ఆ సన్యాసిని ఎందుకు రాజును చేయాల్సి వచ్చింది అని అందరూ అడగటంతో, మీరు అడుగుతున్న మీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇదే ప్రశ్నను అడగండి అనడంతో వారు వెళ్ళి కుక్కను, నేను రాయితో కొట్టి నీ కాలు విరగొట్టిన ఆ సన్యాసిని రాజును ఎందుకు చెయ్యాలని శ్రీరాముడితో కోరావు అని అనడంతో కుక్క వారితో, నేను గత జన్మలో ఒక నగరానికి రాజుని. రాజుగా ఉండగా నేను రాజ్యంలో ఉన్న ఆడవారిపై అత్యాచారాలు చేశాను. నా రాజ్యంలో అందరూ పేదవారు. వారందరూ తమ జీవనం గడవడం కోసం వ్యవసాయ పనులకు వెళ్ళేవారు. అలా వ్యవసాయ పనులకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సొమ్ములో సగం సొమ్మును నేను తీసుకునేవాడిని. సగం సంపాదన ఇవ్వని వారిని నా సైనికులు బాగా కొట్టేవారు. అలా నా రాజ్యంలోని ప్రజలందరినీ చాలా ఘోరంగా హింసించేవాడిని. అలా ఘోరమైన పాపాలు చేశాను కాబట్టి నాకు కుక్క జన్మ వచ్చింది. అందుకే నేను ఆ సన్యాసిని రాజును చేశాను. రాజుగా ఇతను చేసే తప్పులతో ఇతనికి కూడా తర్వాతి జన్మలో కుక్క జన్మ వస్తుంది. అప్పుడు ఆయనకు తెలుస్తుంది కుక్కగా బ్రతకడం ఎంత కష్టమో. ఒక్కరోజు పొట్ట నింపుకోవడం అన్నది ఎంతటి కష్టమో తెలుస్తుంది. నేను ఎందుకు ఆయన భిక్ష లాగాను అనేది ఆయనకి తెలుస్తుంది అని వారితో అనగా వారు కుక్కతో, అవునా, ఎందుకు నువ్వు ఆయనకు కుక్క జన్మను ప్రసాదించావు అని వారు అన్నారు. ఇక వారికి కుక్క ఎందుకు ఆ సన్యాసిని రాజును చేసింది అనే విషయం వారికి అర్థమయ్యింది. ఇక కథలో ముందుకు వెళ్తే కృష్ణుడు రాధతో, రాధ నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, మనుషులు ఎటువంటి పని చేస్తే కుక్క జన్మ ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఎవరైతే ఆ రాజులాగా ఎవరైతే తమ జీవితంలో ఎక్కువగా ఘోరమైన పాపాలు చేస్తారో వారికి మరణం తర్వాత జన్మలో కుక్క జన్మ వస్తుంది. ఇక రెండో ప్రశ్న ఏమనగా, కుక్కకు రొట్టె ముక్క పెట్టడం లేదా దాని ఆకలి తీర్చడం వలన ఎటువంటి పుణ్యం లభిస్తుంది అనే దానికి సమాధానంగా కృష్ణుడు రాధతో, కుక్కలకు రొట్టె కానీ భోజనం కానీ పెడితే వారు మనిషి జన్మలో చేసిన పాపాలు అనేవి తొలగిపోవడంతో పాటు గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే కుక్కలకు రొట్టెలు కానీ భోజనం కానీ తినిపించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రాధ కృష్ణుడితో కొందరు కుక్కలకు భోజనం పెట్టకపోవడమే కాక వాటిని ఘోరంగా కొడతారు. కానీ అదే మనుషులు చాలా భక్తితో పూజలు చేస్తారు. అటువంటి వారు పూజను ఈశ్వరుడు స్వీకరిస్తాడా అని అనగా శ్రీకృష్ణుడు రాధతో, ఇటువంటి వారే గంగానదిలో స్నానం చేసి మరలా వచ్చి ఘోరమైన పాపాలు చేస్తారు అని అనగా వెంటనే రాధ శ్రీకృష్ణుడితో, మరి అలాంటి గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయా అని అనగా శ్రీకృష్ణుడు రాధతో, ఎవరైతే తమకు అది చేయడం తప్పు అని తెలిసి కూడా చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, కావాలని చేశారో అటువంటి పాపాలు గంగానదిలో మునిగినా సరే ఆ పాపాలు తొలగిపోవు. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ఎవరికి అన్యాయం చేయని వారు పాపాలు మాత్రమే గంగానదిలో మునగటం వలన తొలగిపోతాయి అని రాధ అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఎవరైతే ఆడవారిని ఘోరంగా వేధించి కుక్కలాంటి మూగజీవులను హింసిస్తారో అటువంటి వారికి కుక్క జన్మ రావడం మాత్రమే కాక వారు తమ జీవితం చరమాకంలో సర్వనాశనం అవుతాయి. ఎవరైతే పాపాలు చేయకుండా మంచిగా జీవిస్తారో వారికి మంచి జన్మ అనేది లభిస్తుంది అని శ్రీకృష్ణుడు రాధతో చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి.